ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీజీహెచ్ లో అందుబాటులోకి వచ్చిన నూతన పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే నజీర్, ఎస్పీ వకుల్ జిందాల్. ఏఐ వినియోగంతో వృత్తి నైపుణ్యం పెంచుకోవచ్చు. అధికారులకు అవగాహన కల్పించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో చంద్రబాబుకు కూడా తెలియదు. విమర్శించిన మాజీ మంత్రి పేర్ని నాని. పీజీఆర్ఎస్ కు ఫిర్యాదుల వెల్లువ. సమస్యల పరిష్కారంకు వినతులు అందించిన ప్రజలు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నూతన పోలీస్ అవుట్ పోస్ట్ అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ ఆలపత్తి లక్ష్మయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో నిర్మించిన ఈ అవుట్ పోస్ట్ ను ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి ఎమ్మెల్యే నజీర్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ కేసులతో పాటు జీజీహెచ్ లో శాంతి భద్రతల నిర్వహణకు ఈ పోలీస్ అవుట్ పోస్ట్ ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే ఎస్పీ వెల్లడించారు. నిరంతరం 5 పోలీసులు అక్కడ విధులు నిర్వహిస్తారని చెప్పారు. ఇంతకు ముందు ఉన్న చెక్ పోస్ట్ కొన్ని నెలల క్రితం అది డిమాలిష్ చేయడం జరిగింది. దాన్ని ప్లేస్లో ఈరోజు ఈ కొత్త పోలీస్ అవుట్ పోస్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీనికి డోనర్ అయిన డాక్టర్ అలపర్తి ప్రియానందన గారికి, అదేవిధంగా కేశవగిరి ప్రసాద్ గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాము. సో ఈ పోలీస్ అవుట్ పోస్ట్ డాక్టర్ అలపర్తి లక్ష్మయ్య గారి మెమరీలో వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా జీజీహెచ్కి డొనేట్ చేయడం జరిగింది. సో ఈ పోలీస్ అవుట్ పోస్ట్లో ఎప్పుడూ కూడా 5 మంది పోలీస్ సిబ్బంది ఎప్పుడు కూడా 24/7 అవైలబుల్గా ఉంటారు. సో ఎవరైతే ఇక్కడ పేషెంట్స్ వస్తారో, ఎవరైతే ఈ డెత్ కేసెస్ వస్తాయో దానికి సంబంధించి ఎమ్మెల్సీ నోట్ చేయడము, అదేవిధంగా ఈ డెత్ ఇంటిమేషన్స్ నోట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పుడైనా ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రైజ్ అయితే, కొన్నిసార్లు పేషెంట్స్ మధ్య గొడవలు జరిగితే అప్పుడు కూడా ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది ఇమీడియట్గా అక్కడ వెళ్ళి సిచ్యువేషన్ను కంట్రోల్ చేసుకుంటారు. పోలీస్ అవుట్ పోస్ట్ అంటే కేవలం లా అండ్ ఆర్డరే కాకుండా ఇంతకుముందు ఎస్పీ గారు చెప్పినటువంటి విధంగా డెత్స్ కానీ, ఫోరెన్సిక్ కానీ, అలాగే లీగల్గా కానీ ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఈ పోలీస్ అవుట్ పోస్ట్ చాలా అవసరమైనటువంటి సందర్భం. అటువంటి అవుట్ పోస్ట్ కోసం ఈరోజు నిర్మించడానికి ముందుకొచ్చినటువంటి నందన గారికి, డాక్టర్ నందన గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతూ పేదవాళ్ల వైద్య సేవల్లో గుంటూరు ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పెన్షన్లు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమిదని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు విజన్తో అమలవుతున్న సూపర్ 6 పథకాలు రాష్ట్రాభివృద్ధికి మైలురాళ్లుగా నిలుస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో 25 లక్షల ఉద్యోగాలు సృష్టించి ప్రతి ఇంట్లో వెలుగును నింపుతామని పీతల సుజాత పేర్కొన్నారు. గత వైసీపీ పాలనకు ఇప్పటి కూటమి ప్రభుత్వ పాలనకు ఉన్న తేడాను ఇప్పటికే ప్రజలు గమనించారని, రానున్న రోజుల్లో వైసీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమని స్పష్టం చేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ వల్ల ఈ రోజున మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇచ్చిన హామీల ప్రకారం కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని అమలు చేసి ప్రతి ఇంటిలో కూడా ప్రగతి సిరులు కురిపిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కూడా అన్ని వర్గాల ప్రజలకి ఈ సూపర్ 6 పథకాలని అందజేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవచ్చని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం ఏఐపై జిల్లా అధికారులు సిబ్బందికి స్వయంగా కలెక్టర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏఐ వినియోగం ప్రయోజనాలు ఏ స్థాయిలో ఏ విధంగా వినియోగించాలో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో వృత్తిని సులభంగా నిర్వహించవచ్చన్నారు. సమయం చాలా ఆదా అవుతుందన్నారు. కార్యక్రమంలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ఓ కాజేవాలి, ఇతర అధికారులు పాల్గొన్నారు. Add more references to this EndNote. లేదా సింప్లీ యాడ్ మోర్ రెఫరెన్సెస్ అని పెట్టండి చాలు. ఈ ఫైల్ పట్టుకొని ఆ సెక్షన్ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో దానికి నేను ఒక బ్రీఫ్ నోట్ అడుగుతాను కదా, సో దానికోసం సెక్షన్ ఆఫీసర్ ప్రిపేర్ చేయాలి. రిక్వైర్మెంట్స్ ఏంటి, అన్ని రెఫరెన్సెస్ని ఆఫ్ ద ఫైల్ రెఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ సెకండ్ సైటెడ్ కరెక్ట్గా పెట్టండి. థర్డ్ పర్సన్ ప్యాసివ్ వాయిస్ లో పెట్టాలి. యాక్చువల్లీ ఇన్ని డీటెయిల్స్ కూడా మీరు అడగక్కర్లేదు. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. ఎంజీ మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలు ఈ నెల 23వ తేదీన ఏసీ కాలేజీలో జరగనున్నాయని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు టీచర్ ఎమ్మెల్సీగా మాణిక్యరావు పనిచేశారని తెలిపారు. ఎయిడెడ్ పాఠశాల అధ్యాపకుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. అందుకే ఎంజేఎం మెమోరియల్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆయన సెంటినరీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలను అధ్యాపకులు, మేధావులు, సామాజికవేత్తలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని కుమారుడు విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీ కాలేజ్ ప్రిన్సిపల్ మోజేస్, ఎన్ మహేశ్వరరావు, డి సోమయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఆ రోజున మన ప్రాంతంలో ఎయిడెడ్ కళాశాలలు ఎక్కువ. ఎయిడెడ్ కళాశాలలు ఉండబట్టే లక్షలాది మంది చదువుకోగలిగారు. ఆ ఎయిడెడ్ కళాశాలలో పనిచేసే అధ్యాపకులు అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో పనిచేస్తూ ఉండేవాడు. ఆ అధ్యాపకుల యొక్క ప్రయోజనాల కోసం, వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన నిర్వహించారు. 1986లో కళాశాల అధ్యాపకుల కోసం 46 రోజుల పాటు ఆయన నాయకత్వంలో సమ్మె కూడా నిర్వహించడం జరిగింది. అటువంటి మహా వ్యక్తి మరణించిన తర్వాత ఎంజే మాణిక్యరావు మెమోరియల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశాం, విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం ఆయన పేరుతో మేము ఒక మెమోరియల్ లెక్చర్ కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సందర్భం, ఆయన శత జయంతి ఉత్సవాలు. ఆయన రేపు మే 23 నాటికి ఆయన జన్మించి 100 ఏళ్ళు అవుతుంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పర్యటించారు. నాట్కో క్యాన్సర్ సెంటర్ను పరిశీలించారు. ఈ నెల 14న క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన పెట్ సిటీ స్కాన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దాదాపు 25,000 రూపాయలు విలువ చేసే ఈ స్కాన్ ను ఇక్కడ ఉచితంగా రోగులకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నసీర్ తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, నాట్కో ప్రతినిధి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున దీనికి అవసరమైనటువంటి దాదాపు 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందేటువంటి అమౌంట్ని 20 కోట్ల రూపాయలు సబ్సిడైజ్ చేస్తూ ఈ ఆసుపత్రిలో పెట్ స్కాన్ని ఏర్పాటు చేయడం, దానికి తగినట్టుగా నాట్కో వాళ్ళు పెద్ద ఎత్తున 120 పడకలు కలిగినటువంటి నాట్కో సెంటర్ని దాదాపు ఇంకో 130 బెడ్స్తో కొత్తగా నిర్మించడం జరుగుతూ ఉంది. 260 బెడ్స్తో అన్ని డిపార్ట్మెంట్స్, మెడికల్ ఆంకాలజీతో పాటు రేడియో ఆంకాలజీతో పాటు సర్జికల్ ఆంకాలజీని కూడా పూర్తిగా గుంటూరులో అందించేటువంటి కార్యక్రమం చాలా సంతోషం. ఈ పెట్ స్కాన్ కామన్ మ్యాన్కి అంటే ఎక్కడ రూపాయి కూడా తీసుకోకుండా ఈ పెట్ స్కాన్ అందుబాటులో రాబోతుంది. బయట అయితే 25,000 ఖర్చు అయ్యే ఈ పెట్ సిటీ స్కాన్ అయితే మేము క్యాన్సర్ నిర్ధారణ అయ్యి ఇక్కడ ఐపీ అంటే ఇన్పేషెంట్గా ఉన్న వాళ్ళకే ఈ ఫెసిలిటీ ఇవ్వబోతున్నాము. ఎవరైనా సరే ఇక్కడ అడ్మిట్ అయ్యి అది అవసరమని రేడియేషన్ ఆంకాలజిస్ట్ కానీ, సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ, మెడికల్ ఆంకాలజిస్ట్ కానీ ఇక్కడ డాక్టర్స్ సజెస్ట్ చేస్తేనే దీన్ని చేయబోతున్నాము.
ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. అలాగే దీంట్లో సిటీ స్కాన్ కూడా ఉంది కాబట్టి ఇది రేడియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అనవసరంగా చేసుకోకూడదు. దీన్ని మేమైతే ఇక్కడ అవసరమైన వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాము, అనవసరంగా మాత్రం ఇది చేయము, ఎందుకంటే దీనికి రేడియేషన్ హజార్డ్స్ ఉంటాయి కాబట్టి. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కాకానీలో ఉన్న తన పొలాన్ని 35 సెంట్లు ఆన్లైన్లో ఎక్కించకుండా వీఆర్ఓ ఇబ్బందులు పెడుతున్నారని తక్కిలపాడుకు చెందిన రైతు శ్రీనివాసరావు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గొర్లమండి వెనుక తాతల కాలం నాటి పొలం 75 సెంట్ల పొలాన్ని సర్వే చేయకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని చలావారిపాలెంకు చెందిన కృష్ణారెడ్డి అనే వికలాంగులు ఫిర్యాదు చేశారు. గొర్లమండి వెనకమాల ఒక పాత బావి ఉంది. బావి ఉన్న స్థలం మా తాతగారి పేరు మీద ఉంది. అది సర్వే చేయమని 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కానీ వాళ్ళు ఈ వైఎస్ఆర్లోనూ ఈ రెవెన్యూ వాళ్ళు కలిసి దాన్ని చేయకుండా మప్పి పెడుతున్నారు. ఎన్ని సెంట్లు స్థలం అది? అది 2 ఎకరాల్లో 75 సెంట్లు ఉంది. మా తాత పక్కం గారి పేరు మీద నకళ్ళల్లో తిస్తే ఆయన పేరు మీద ఉన్నాయి 6 ప్లాట్లు ఉన్నాయి. అధికారుల కాడికి వచ్చినా చాలా నుంచి తిరుగుతున్నాయి. నా ఎకరం 10 సెంటుది 40 సెంటుది ఎకరం 10 సెంటు వచ్చిందంటే 30 సెంటు రావాలి. 5 సంవత్సరాలు తిరిగి అల్లాడిపోతున్నాడు. 3 ఆడపో చదివించుకున్నప్పటికి. ఏ ఊర్లో పొలం? పెదకాయన పొలం. ఏమైంది అసలు పొలానికి ప్యాస్ పుస్తకం ఎకరం 10 సెంటు 30 సెంటు రావాలి. అది ఇట్లా దానికోసం అదేను మళ్ళీ అవతారపాడు పొలం మా అమ్మాయికి మా మేనకు వాళ్ళకి ఇచ్చిన 70 సెంటు ప్యాస్ పుస్తకం ఇవ్వాల్సింది ఇవ్వలేదు. మళ్ళీ 70 సెంటు మా నాన్నదే ప్యాస్ పుస్తకం ఇవ్వలేదు. దానికోసం తిరుగుతున్నానంటే ఇచ్చేస్తా అన్నాడు విఆర్ఓ గారు. సర్వేను ఎంఆర్ఓ గారు పర్లేదండి, విఆర్ఓ వాళ్ళే అల్లాడిస్తారండి, అటు కాంబు సాటుగా పోయి డబ్బులు ఇచ్చుకొని నేనైనా డబ్బు తయారుకు ఉంటుందండి, ఏదైనా అన్నం అయితే పెడతా కానీ ఏదైనా పెడతాను టిఫిన్లో అయ్యి డబ్బులు మా తయారుకు ఉంటుందండి. రాజధాని అమరావతి పేరుతో ఆర్గనైజ్డ్ కరప్షన్ కొనసాగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కలలు కనే రాజధాని ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదని ధ్వజమెత్తారు. మావిగన్పై జగన్ ప్రశ్నలకు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. సిఆర్డీఏ చట్టంలోని నిబంధనలన్నీ సామాన్య రైతులకు తప్ప చంద్రబాబు బినామీలకు వర్తించవని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క కలలుకనేటువంటి రాజధాని మరో 25 ఏళ్లకు అవుతుందా, 50 ఏళ్లకు అవుతుందా, ఎప్పటికి అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికే కాదు రాష్ట్ర ప్రజలకు గాని లేదా అధికారులకు గాని ఎవరికి అంతుపట్టినటువంటి సమస్యగా ఉంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని కలుపుతూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తీసుకుంటే గనక ప్రజల మీద భారం పడకుండానే సెల్ఫ్ గ్రోత్ ఇంజిన్ గా మావిగన్ అనేటువంటి ప్రాంతం సిరులు కురిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆశల్ని కనేటువంటి కోరికల్ని కలల్ని నిజం చేస్తుంది అని చెప్పని జగన్ గారు చెప్తే, జగన్ గారు వీటి మీద సంధించిన ప్రశ్నలకు గాని లేదా ప్రతిపాదనలకు గాని నారా చంద్రబాబు నాయుడు గారు గాని లేదా ఆయన ప్రభుత్వం గాని సమాధానాలు చెప్పకుండా మంత్రులతో తన ఎమ్మెల్యేలతో నోటికి వచ్చినటువంటి అసభ్య పదజాలంతో ఆయన వ్యక్తిత్వాన్ని కించిపరిచేలాగా ప్రెస్ మీట్లు పెట్టిస్తుంది తప్పితే. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్ బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్ బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ మయూర్ అశోక్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రతి గురువారం పీజీఆర్ఎస్ ఇతర వేదికల ద్వారా ప్రజల నుండి అందిన అర్జీల పరిష్కార పురోగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. కేవలం కాగితాల మీద లేదా ఆన్లైన్ రికార్డుల్లో అర్జీలను పరిష్కరించినట్లు చూపడం సరికాదని, క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారు సంతృప్తి చెందేలా పనులు జరగాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ ద్వారా 49 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 16, ఇంజనీరింగ్ విభాగం 25, రెవెన్యూ విభాగం 3,
ప్రజారోగ్య విభాగానికి సంబంధించి 3 ఫిర్యాదులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి సాంబశివరావు, సిటీ ప్లానర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మామిళ్లపల్లిలోని రేకుల షెడ్లో ఉన్న మొక్కజొన్న బస్తాలకు అంబటి మురళీకృష్ణకు ఎటువంటి సంబంధం లేదని మామిళ్లపల్లి రైతులు తెలిపారు. వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ అక్రమంగా మొక్కజొన్న కొనుగోలు చేసి దాచిపెట్టారని పొన్నూరు టీడీపీ నాయకులు అధికారులతో కలిసి రేకుల షెడ్ ని సీజ్ చేయించారు. అయితే మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మామిళ్లపల్లికి చెందిన రైతు సముద్రయ్యకు చెందిన రేకుల షెడ్లో దాచుకున్నామని రైతులు తెలిపారు. కానీ ఎమ్మెల్యే నరేంద్ర అనుచరులు రాజకీయ కక్షలతో అంబటి మురళీకృష్ణకు చెందిన సరుకని చెప్పి రెవెన్యూ అధికారులతో సీజ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి 5 రైతులకు చెందిన 2200 బస్తాల మొక్కజొన్నలను తమకు ఇవ్వాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ, మామిళ్లపల్లి రైతులు పాల్గొన్నారు. మద్దతు రేటు ఉంది అని అనుకుంటే 2 నెలలకి మేము అమ్మేసుకొని దాంట్లో పని చేయించుకున్న వాళ్ళు కూడా మేము డబ్బులు ఇవ్వలేదండి. ఏ అప్పులు తెచ్చుకొని భార్యల మెడలోనూ బిడ్డల మెడలో ఉన్న ఒక బంగారం ఉంటే 1 లక్ష రూపాయలు తెచ్చుకొని వాటికి పెట్టుబడి పెట్టి మేము ఆ షెడ్లో వేసుకున్నాం. దానికి ఆ షట్టర్ పగలగొట్టి సీల్ చేయాలంటే మేము అడ్డం పడ్డామండి. మేము అడ్డం పడ్డా పోలీసు వారు మాకు ఏ సహాయం చేయకుండా వాళ్ళెమ్మటే ఉండి మమ్మల్ని లాగేత్తడం జరిగింది. మా ఆడాళ్ళు చచ్చిపోతామని ఏడిచి గొడవ చేసినా నేను వచ్చి మమ్మల్ని అల్లరి చేసి చాలా ఇబ్బంది పెట్టారండి. అంతేగానేది అంబటి మురళీకృష్ణ గారికి అలాంటి సంబంధం లేదు దానితో. అసలు 1998 ఎంటీఎస్ టీచర్ల వయోపరిమితి 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలంటూ డీఎస్సీ 1998 టీచర్స్ అసోసియేషన్ నాయకులు కలెక్టరేట్లో ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో జరిగిన నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, శారదారెడ్డి మీడియాతో మాట్లాడారు. 1998లో డీఎస్సీలో అర్హత సాధించిన 4072 మందికి 2023న టైమ్ స్కేల్ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం నియమించిందన్నారు. ఈ ఉపాధ్యాయులకు వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, మల్లికార్జునరావు, ఐ శ్రీనివాసరావు, షేక్ మొయినుద్దీన్, మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు డిస్టిక్లో మేము 98 డిఎస్సీ ద్వారాగా ఎంటీఎస్ విధానంలో పనిచేస్తున్నాం. ఆల్రెడీ మాకేంటంటే ప్రధానమైన సమస్య ఏంటంటే రెగ్యులేట్ చేయలేదు. మాకు వాస్తవానికి మేము 30 సంవత్సరాల సర్వీస్ కోల్పోయామండి. కోర్టు ద్వారాగా మొన్న మధ్య మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. ఇప్పటిదాకా మాకైతే సరైన న్యాయం జరగలేదు. అది కాకుండా రెగ్యులర్ టీచర్స్కి అయితేనే 62 సంవత్సరాల పదవి విరమణగా కల్పించారు. మాకు ఇంకా 60 సంవత్సరాలే పెట్టారు. ఈలోపు చాలామంది అపాయింట్మెంట్ అలా తీసుకున్నారు, అలా రిటైర్ అయిపోతున్నారు చాలామంది. కాబట్టి ప్రధానంగా మా సమస్య ఏంటంటే మా పరిష్కారం 62 సంవత్సరాల పదవి విరమణ వయసును కల్పించడం ఒకటి, 12 ఏళ్ళు జీతం కల్పించడం ఒకటి, మాకు ఎంటీఎస్ విధానాన్ని తీసేసి రెగ్యులర్ చేయమని చెప్పి రావడం ఒకటి. డిఎస్సి 98లో మేము సెలెక్ట్ అయ్యి ఖాళీలు లేవని చెప్పేసి మాకు పోస్టులు ఉన్నా కూడా ఖాళీలు లేవని చెప్పేసి ఆపి మమ్మల్ని మేము కోర్టుకు వెళ్ళి పోరాటం చేయగా మొన్న 2024లో మాకు ఉద్యోగం, ఇప్పుడు మేము ఒక 2 కంప్లీట్ అయి 3rd ఇయర్లోకి వచ్చాము. కానీ మమ్మల్ని మినిమం టైం స్కేల్ కింద తీసుకున్నారండి. కానీ రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా మాకు హెచ్ఎం పోస్టులు అన్నీ ఇచ్చి మాకు మా చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ వాళ్ళకేమో ఫుల్ శాలరీస్, మాకేమో ఒక 32,000 తోటి మేము దూరాలు వెళ్ళి రిమోట్ ఏరియాస్లో మమ్మల్ని ప్లేసింగ్ ఇచ్చేశారు. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీస్ ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. చెడు వ్యసనాలకు బానిస అయిన తన 2వ కుమారుడు శ్యామ్ సుందర్ తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు పలు ఇబ్బందులు పెడుతున్నాడని అరండల్పేటకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి మద్దుల వెంకటకృష్ణరావు ఫిర్యాదు చేశారు. తనకు హార్ట్ సమస్యలు ఉన్నాయని, తన కుమారుడి నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. మామిళ్లపల్లిలో అంబటి మురళీకృష్ణ అనుచరులతో మొక్కజొన్న దాచి వాటిని అధికారులు సీజ్ చేస్తే సంబంధం లేని టీడీపీ నాయకులపై కేసులు పెట్టారని
రాష్ట్ర పార్టీ కార్యదర్శి భాస్కర్ రావు ఫిర్యాదు చేశారు. అధికారులు నిజానిజాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. మామిడిపల్లి గ్రామంలో అంబడి మురళి గారు అక్రమ నిల్వలు పెడితే రైతులు ఆ గూడెం మీద ఆ గూడెంలో దాచిన మాయ కాదని చెప్తే అక్కడ ఊళ్ళో ఉన్న రైతులు కానీ నాయకుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ గూడెం దగ్గరకు పోవడానికి భయపడుతుంటే నాయకులని తీసుకొని అక్కడికి వెళ్ళి దాన్ని చూడటానికి పోతే మా నాయకుల మీద రైతుల మీద దాడి చేస్తే నా పేరు కానీ రామ్మోహన్ పేరు కానీ లేని వాళ్ళ పేర్లు కూడా చేర్చి దాంట్లో అక్రమ కేసులు కట్టారు. మేము రైతులు ఏదంతా సరికని చెప్తున్నారు. రైతులు అంటే ఎవరి లాటు వాళ్ళకు ఉండాలా, ఎవరి ప్లేయర్ వాళ్ళకు ఉండాలా, రికార్డు ఉండాలా. రికార్డు లేకుండా ఈ దొంగ రికార్డులు పెట్టేసేసి నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి 18 సంవత్సరాలు అయింది. మా రెండో అబ్బాయి అతను మా ఇంటి మీదకి వచ్చి, ఆయన ఉండే అంస్టర్డాము, మా ఇంటికి వచ్చి నన్ను ఖాళీ చేసి వెళ్ళిపో, లేకపోతే నేను చంపేస్తాను, లేకపోతే ఆ డాక్యుమెంట్స్ అని నాకు ఒరిజినల్స్ ఇవ్వు, లేకపోతే నిన్ను చంపేస్తాను, నేను బిజినెస్ చేయదలుచుకున్నాను, క్వాడ్జీ బిజినెస్, అది దానికి నేను తాకట్టు పెట్టుకొని నేను రైజ్ చేస్తాను, వెళ్ళిపో అని చెప్పి నన్ను ఇంట్లో నుంచి గంటాలని ప్రయత్నం చేస్తున్నానండి. ఇప్పుడు 7వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా బయట వాళ్ళని ఎవరినో తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టి SC ST కేసులు పెడతాను మీ మీద అని చెప్పేసి భయపెడుతున్నానండి. సిపిఎం ఆధ్వర్యంలో 41వ డివిజన్ పుచ్చలపల్లి సుందరయ్య నగర్లో సిమెంట్ రోడ్డు వెంటనే నిర్మాణం చేయాలని కోరుతూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. సిపిఎం నగర కమిటీ సభ్యుడు షేక్ కాసిం షాహిద్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బి ముత్యాలరావు మరియు నగర కార్యదర్శి వర్గ సభ్యుడు కె శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం పుచ్చలపల్లి సుందరయ్య నగర్ని పేదలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని, ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజల రాకపోకలకు సిమెంట్ రోడ్లు వేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెండింగ్ లో ఉన్న సిమెంట్ కాంక్రీట్ రోడ్ల పనులను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య నగర్ కార్యదర్శి ఆది నికల్సన్ మాట్లాడుతూ జేకేసీ కాలేజీ నుండి అడవి తక్కలపాడు వెళ్లే మెయిన్ రోడ్ నుండి పుచ్చలపల్లి సుందరయ్య నగర్ కు వచ్చే సిమెంట్ రోడ్డు వేశారు, కానీ రోడ్డుకు ఇరువైపులా తన్నుడుకు మట్టి గాని డస్ట్ గాని వేయకపోవడం వల్ల వేసిన సిమెంట్ రోడ్డు కూడా పగిలిపోతుందని అన్నారు. అడవి తక్కలపాడు పరిధిలోని 41వ డివిజన్లో పుచ్చలపల్లి సుందరయ్య నగర్ నందు గత 20 సంవత్సరాల నుంచి 350 మంది కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ఆ కుటుంబాలంతా నిరుపేదలు, భవన నిర్మాణ కార్మికులు, అట్లాగే ఆటో వర్కర్స్, ఇళ్లలో పనిచేసేవాళ్ళు. వీళ్ళంతా చాలా నిరుపేదలు. కానీ ఇప్పటి వరకు ఆ కాలనీలో కొన్ని మౌలిక వసతులు కల్పించాడు, కానీ రోడ్లు మాత్రం 10 లైన్లకు గాను 3.5 రోడ్లు వేశారు. మిగిలిన రోడ్లు ఆపారు. మేము అనేక సందర్భాల్లో కమిషనర్ తరచుగా పోయిన కమిషనర్ వచ్చి పరిశీలించి ఈ రోడ్లను వెంటనే ఇటువంటి చోట్ల వేయాలి, అట్లా వేయకపోతే కాంట్రాక్టర్లు వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య తన ఆస్తులని బినామీల పేరుతో ఆక్రమించుకుని ఇబ్బందులు పడుతున్నారని ఉప్పలపాటి మెన్నయ్య ఆరోపించారు. రోసయ్య ఆఫీసులో పనిచేసే వారి పేర్లతో ఈ ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఆదాయం తక్కువగా ఉన్న వాళ్లు కోట్లు విలువ చేసే ఆస్తిని ఎలా కొన్నారో బయటపెట్టాలని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, డాక్యుమెంట్లు తారుమారు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. చుట్టుకుంట నుంచి మిర్చి అడ్డెల్లే రోడ్లో కేకేఆర్ సినిమాల వెనక 1540 గజాల స్థలం మాదండి. దాన్ని కిలారి రోసి బినామీదారులైన జక్కా శ్రీకాంత్, కిలారి రాంబ్రహ్మ, తాళూరు శ్రీనివాసరావు అన్న వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు అంతా కిలారి రోసి గారి గుమస్తాగా పనిచేశారు 2000 సంవత్సరం ముందు నుంచి. మరి వాళ్ళకి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు, 5 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఆస్తులు, ఆ ఆస్తులు వాళ్ళు కొనడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లు కటింగ్ అనే లేవా? ట్యాక్సులు కడుతున్నారు లేదా? వాళ్ళ రిటర్న్స్, వాళ్ళ ఆస్తుల వివరాలు మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులని దాన్ని పూర్తిగా విచారించి దాన్ని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కొరుడు గురించి అసిస్టెంట్ కమిషనర్ గారిని కలవడానికి 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ.
బ్రాడీపేట 2/13లో వేంచేసి ఉన్న శ్రీ 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 సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీ ఓంకార క్షేత్రంలో ఈ రోజు హనుమత్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని పాలక మండలి కార్యదర్శి నంబూరు శ్రీమన్నారాయణమూర్తి తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందని, శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో కూడిన అభిషేక కార్యక్రమం ఉంటుందని, అదే సమయంలో శ్రీ హనుమాన్ హోమం జరుగుతుందని ఆయన తెలిపారు. గత 40 రోజులుగా మండల దీక్షతో ప్రతినిత్యం జరుగుతున్న హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం రేపటితో ముగుస్తుందని, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణతో మండల దీక్ష విరమణ జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమంతుని కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా ఓంకార క్షేత్ర ప్రధాన అర్చకులు రావూరి కిషోర్ బుజ్జి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సాయి, శరత్, సంతోష్, కమిటీ సభ్యులు బలభద్రపాత్రుని ఉదయశంకర్ తదితరులు పాల్గొన్నారు. చైత్ర పౌర్ణమి నుంచి ప్రారంభమై వైశాఖ బహుళ అష్టమి వరకు, బహుళ దశమి వరకు ఈ హనుమత్ దీక్షా వ్రత కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మా ఈ దేవాలయంలో చైత్ర పౌర్ణమి నుంచి హనుమాన్ చాలీసా పారాయణ నిత్యము 11 పారాయణలు రోజు సాయం సంధ్యా సమయంలో 7 గంటల నుంచి 8 గంటల వరకు నిత్యము జరుగుతున్నది. ఆ హనుమత్ చాలీసా పారాయణ రేపు హనుమత్ జయంతితో పరిసమాప్తి చేస్తున్నాము. దానిని పురస్కరించుకొని రేపు హనుమత్ జయంతి నాడు ఉదయం పూట 6 గంటలకే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ 108 సార్లు 50 మంది భక్తుల చేత ఈ పారాయణ జరుగుతోంది. అందువలన 50 మంది భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి ఈ హనుమాన్ చాలీసా పారాయణ పాల్గొని ఆ ఆంజనేయ స్వామికి అనుగ్రహాన్ని పొందాలి. అలానే ఈ దేవస్థానంలో ఈ హనుమత్ జయంతి నాడు పురస్కరించడం ప్రతి వార్షికోత్సవంగా ఆంజనేయ స్వామి వారికి పంచామృతాల అభిషేకాలు. రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు బస్సుల భద్రతా ప్రమాణాలను మోటారు వాహన తనిఖీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. 284 బస్సుల భద్రతా ప్రమాణాలు తనిఖీ చేయడం జరిగిందని ఉప రవాణా కమిషనర్ కె సీతారామరెడ్డి తెలిపారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.